బాహుబలి ఫస్ట్ పార్టుకు 120 కోట్లు, రెండో పార్టు కూడా దాదాపు అంతకు మించిన ఖర్చు. రుద్రమదేవికి 80 కోట్ల వరకు ఖర్చు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణికి ఎందుకు కేవలం 50 నుంచి 60 కోట్ల ఖర్చు? పైగా సినిమా నిర్మాణ సమయం కూడా తక్కువ. అంటే క్రిష్ చాలా తెలివిగా సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తుంది కదండి. సాధారణంగా పీరియడ్ డ్రామా అనేసరికి భారీ సెట్లు, బ్లూ మ్యాట్లు చాలా అవసరం. బాహుబలి అయితే దాదాపు బ్లూ మ్యాట్ లేకుండా సీన్ అన్నది లేదేమో. కానీ గౌతమిపుత్ర శాతకర్ణిలో బ్లూ మ్యాట్ వాడింది చాలా అంటే చాలా తక్కువ అని తెలుస్తుంది. అలా అని సెట్లు కూడా భారీగా ఏమి వేయలేదంట. మరి ఏం చేశారు అంటే చాలా తెలివిగా న్యాచురల్ లొకేషన్స్ను వాడేసుకున్నాడంట ఈ డైరెక్టర్. విదేశాల్లోని పలు హిస్టారికల్ మాన్యుమెంట్స్ను, కోటలను ఎక్కడికక్కడ సినిమాకు అనుగుణంగా వాడేసుకున్నాడంట. వాటిని సీన్లలో ఇమర్చినప్పుడు మాత్రం కాస్త విజువల్ ఎఫెక్ట్స్ జోడించేశారంట. దాంతో చాలా సులువుగా పని జరిగిపోయిందంటండోయ్. ఎంతైనా రాజమౌళి కంటే చాలా తెలివిగానే ప్లాన్ చేశాడు అని చాలామంది మెచ్చుకుంటున్నారు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.